హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేటటువంటి రావడం జరిగింది. ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏంటో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏహెచ్ఏగా ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అభ్యర్థులు అప్లై చేసుకొని వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒక రకంగా బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అతి త్వరలో మనకు గుడ్ న్యూస్ అనేటటువంటిది మనకు రాబోతుంది. ముందు ఈ జరిగినటువంటి విషయం ఏంటి, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసేసుకోండి. ఓకే, ఇక మనము ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఓకే, రైట్. తెలుగు ప్రభ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో అందులో మనకి వచ్చినటువంటి బ్రేకింగ్ అప్డేట్ అండి. పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీలో అభ్యర్థుల ఆందోళన. నవంబర్ 20న ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్, డిసెంబర్ 31 ఆన్లైన్ పరీక్ష, గత నెల 18న మెరిట్ లిస్టు విడుదల, గత నెల 22, 23 తేదీల్లో 233 అభ్యర్థులకు, 29న మరో 19 అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సర్టిఫికేట్ల పరిశీలన, కట్ ఆఫ్ మార్క్స్ ప్రకటించడం పోవడంతో అభ్యర్థుల్లో అయోమయం, పారదర్శకత లోపించిందని పలు విద్యార్థి సంఘాల ఆరోపణ. ఇలా మనం చూసుకున్నట్లయితే కర్నూలు కలెక్టరేట్ సంబంధించి 4 తెలుగు ప్రభాకి లేటెస్ట్ సంబంధించినటువంటి న్యూస్. పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1896 పోస్టులు అనేటటువంటి భర్తీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. 12 రకాల కోర్సును గుర్తించి ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి అర్హులుగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 252 అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అంటే ఏహెచ్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 31న ఆన్లైన్ ఎగ్జామ్ కూడా జరిగింది. ఇదంతా అందరూ తెలిసిందే. అయితే దాని తర్వాత కట్ ఆఫ్ సంబంధించినటువంటి మార్క్స్ అనేటటువంటివి ఇప్పటికీ 19 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు ఫిబ్రవరి 29న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా అధికారులు జేడీ కార్యాలయానికి కూడా వెళ్ళడం జరిగిందండి. ఓకేనా. అయితే ఈ విషయంపై ఏపీపీఎస్సీ నిర్వహించిన అర్హత పరీక్షలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత నిర్ణయించారు అన్న వివరాలు ఏమీ లేకుండా మెరిట్ లిస్టులను అధికారులు ప్రకటించడంతో మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగాయా లేక ఉద్యోగాలను మార్కెట్లో అమ్మకానికి ఏమైనా పెట్టారా అన్న సందేహాలను తీవ్ర ఆందోళన అయితే అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే విద్యా అర్హతకు సంబంధించిన 12 అంశాల్లో రకరకాల కోర్సులు అయితే ఉన్నాయి. చేసిన వారికి కూడా ఈ ఉద్యోగాలకు అవకాశం కల్పించారు. అయితే కొందరు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో కాక ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల్లో కోర్సులు చేశారని, ఇతర రాష్ట్రాల విద్యా సంస్థలు, శిక్షణ సంస్థల్లో కోర్సులు చేసిన వారిలో పలువురు బోగస్ అభ్యర్థులు ఉన్నారని, వివిధ కోర్సులు పూర్తి చేసినట్లు పట్టాలు కొనుగోలు చేశారంటూ పలు విద్యార్థి సంఘాలైతే ప్రధానంగా ఆరోపించడమే కాక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన అయితే చేస్తున్నారు. ఓకేనా. కర్నూలు జిల్లాలో పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బోగస్ ధృవపత్రాలు పెట్టి అర్హత సాధించారు. ఓకే. అలాగే ఒప్పంద ప్రాతిపదికన సాక్షాత్తు పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వహిస్తూ అధికారికంగా జీతాలు తీసుకుంటూ వారు ఆయా కోర్సులు ఎప్పుడు పూర్తి చేశారు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారండి. అలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మనము. కాబట్టి మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులకు 72, 82 మార్క్స్ వచ్చినా కూడా మాకు జాబ్ రాలేదు అని చెప్పి చాలామంది అభ్యర్థులు తెలియజేసుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ కట్ ఆఫ్ అనేటటువంటి రిలీజ్ చేసి, ఓకేనా, అసలు కట్ ఆఫే లేకుండా రిలీజ్ చేసి ఖచ్చితంగా కట్ ఆఫ్ పెట్టాలి. తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో మళ్ళీ ఉమ్మడి 13 జిల్లాలు ఎంతమంది రాశారో వాళ్ళందరికీ మళ్ళీ పారదర్శకంగా మరొకసారి వాళ్ళ యొక్క మార్క్స్ అనేటటువంటివి విత్ మెమోస్తో కీ అనేది ఇవ్వండి. తద్వారా వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఫైనల్కి రిలీజ్ చేయండి. రెండింటి కంపారిజన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరు టాప్ వచ్చారో ఆ తర్వాత మీరే తెలియజేయండి. ఓకేనా. అలా అభ్యర్థులందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలని, మెరిట్ అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలని చెప్పి మనమైతే తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క పశుసంవర్ధక సహాయకుల నియామకాలని పారదర్శకంగా జరగాలి అని చెప్పి మేము ఏపీపీఎస్సీని కోరడం జరుగుతుంది, గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇక మీ చేతిలోనే ఉంది.
ఏమైనా చేయాల్సి ఉంటే. కాబట్టి మీ యొక్క సపోర్ట్తోనే ఇంకా ఏదైనా జరగవచ్చు. కాబట్టి వీడియోని ముందు వరకు ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా. ఓకే, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మనం పోరాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.